కష్టం వచ్చినప్పుడు అలాంటి పని నేను చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, కష్టం వచ్చినప్పుడు ఆ పని చేయకూడదు అని నిర్ణయించుకోవడం కాదు. ఎలాగంటే, ఆ పని చేసే ముందే మీకు గుర్తు రావాలి. కర్మ సిద్ధాంతం, ఆ పని చేస్తే వచ్చే ఫలితం మీకు ముందే గుర్తు రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి చెప్తున్నాను. ఆ స్థాయికి మీరు ఎదిగితే మీరు చాలా గొప్పవాళ్లే. ఈ జన్మలో ఏ తప్పు మీరు చేయరు. ఇప్పుడు మీరు చూడండి, భర్తలకి భార్య లోకువే సాధారణంగా, మెజారిటీ. ఏదో కొద్దిమంది భార్యలకి భర్త కూడా లోకువే అనుకోండి. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. లోకు అని చెప్పి ఏదో మాట్లాడడం, వేళాకోళంగా కూడా, సరదాగా కూడా వాళ్ళని కొంచెం బాధించడం, వాళ్ళు బాధిస్తుంటే తాను సునకానందం అంటారు దాన్ని, వైశాఖిక ఆనందం, ఓ ఆనందపడడం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి పనులు చేసేటప్పుడు వీళ్ళకి వెంటనే చేసే ముందే గుర్తుకు రావాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చేసినట్లయితే రేపు మళ్ళా అదే ఫలితం నేను అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మీరు ఆ పని చేయలేదనుకోండి, మీకు ఆ కష్టం రాదు. చేత ముందే మీరు గ్రహించగలగాలి. మీరు తప్పు చేసే ముందే అది మీరు గ్రహించగలగాలి. అప్పుడు తప్పులు బాగా తగ్గిపోతాయి. మీరు చేసే తప్పులు ఆత్మకు బాగా దగ్గరవుతారు, లక్ష్యానికి దగ్గరవుతారు. మీ జన్మలు బాగా తగ్గిపోయినట్లు లెక్క, చివరి జన్మల్లోకి వచ్చినట్లు లెక్క. ఆ స్టేజ్కి మీరు వస్తాయి. తప్పు చేసి అనుభవించి తెలుసుకోవడం కాదు, తప్పు చేసే ముందే ఆ తప్పు చేస్తే నేను అనుభవిస్తాను అన్నది ముందే మీరు గ్రహించాలి. మీరు చూడండి, చేయించేది ఎవరు? తప్పు చేయించేది మనసు. మనసుని బట్టి ఆ పని చేస్తారు. మనసు ఆ పని చేస్తున్నప్పుడు ముందు మీరు ఆ మనసు చేయించే ఆ పని మీరు తెలుసుకోగలగాలి. ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు అంటే, ఎరుక ద్వారా. మీలో ఎరుక బాగా పనిచేస్తూ ఉంటే ముందే తెలుసుకుంటారు మీరు. ఎరుక అంటే గమనించే దాన్ని గమనించడం, గమనించే దాన్ని గమనించగలిగేదే ఎరుక. అదే ఆత్మ. ఆ ఎరుక ఉన్న వాళ్ళకి తప్పు చేసే ముందు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పని నేను చేస్తే తర్వాత మళ్ళా కష్టాలు పడవలసి వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ, మాట్లాడు కూరుకుందాం అని చెప్పి తప్పు చెయ్యరు. మరి మీలో ఎంతో మందికి ఆ ఎరుకుందో, ఆ హెచ్చరికలు మీరు తెలుసుకోగలుగుతున్నారో, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఎరుక ఎవరికి బాగా ఉంటుంది అంటే, తీవ్ర ధ్యాన సాధన చేసిన వాళ్ళకి, సాత్వికమైన శాకాహారం తీసుకునే వాళ్ళకి. నేను భీమవరం రండి అంటున్నాను, తినే చెప్పట్ల. ఇది కూడా ఒక గొప్ప లాభమే మీకు. భీమవరం వచ్చి మీరు ధ్యానం చేసినప్పుడు ఇది కూడా గొప్ప లాభం. మీరు భీమవరం రాకుండా ఏదో ఇక్కడ క్లాస్ అన్నంత మాత్రాన ఎరుక ఉండదు. మీకు తప్పులు చేసేస్తూనే ఉంటారు, తర్వాత దాని ఫలితం అనుభవిస్తారు. మీరు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇంకా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి అంటారు.